క్రింది వానిని పరిశీలింపుము. ప్రపంచంలో అల్ప జనాభా వృద్ధి రేటు కలిగిన దేశం బంగ్లాదేశ్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. జనాభా వృద్ధి రేటు అధికంగా కలిగిన దేశం నైజీరియా. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం పై వానిలో ఏది లేదా ఏవి సరైనవి? ఏ కామ బి మాత్రమే, బి కామ సి మాత్రమే, సి కామ డి మాత్రమే, పైవన్నీ అని అంటున్నాడమ్మా. సో మరి ఆన్సర్ చేయాలి. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ అనేది దీని ప్రకారం అడిగాడు. సో ఇది కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే అడిగాడు. ప్రస్తుత డేటా కాదు అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ప్రపంచంలో అల్ప జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి దేశం బంగ్లాదేశ్ అని ఇచ్చాడు. మరి అది సరైనదా కాదా చూద్దాం. చూసే ముందు మనం కొన్ని అంశాలు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. దేని ప్రకారం? 2011 జనాభా లెక్కల ప్రకారం. సో ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో తీసుకుంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. సో మనకి 2011 లెక్కల ప్రకారం అడిగాడు కాబట్టి చైనా దేశం అని గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి దేశం బంగ్లాదేశ్ అనే అంశాన్ని గమనించాలి. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం అయితే బంగ్లాదేశ్. మరి అలాగే ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశం ఏది సార్ అంటే వాటికన్ సిటీ. వాటికన్ సిటీ అనేది ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశం. మరి జనాభా వృద్ధి రేటు అధికంగా కలిగినటువంటి దేశం ఏది సార్ అంటే నైజీరియా. ఏదమ్మా? నైజీరియా. మరి అలాగే అల్ప జనాభా వృద్ధి రేటు కలిగిన దేశం ఏది సార్ అంటే రష్యా అనే అంశాన్ని గమనించాలి. వృద్ధి రేటు పరంగా రష్యా తక్కువ, నైజీరియా ఎక్కువ. మరి ఇక్కడ ప్రపంచంలో అతి తక్కువ జనాభా వాటికన్ సిటీ కలిగి ఉంది, అతి ఎక్కువ జనాభా చైనా కలిగి ఉంది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఏది కలిగి ఉంది సార్ అంటే బంగ్లాదేశ్ కలిగి ఉంది. సో ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ప్రపంచంలో అల్ప జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి దేశం ఏదన్నాడు? బంగ్లాదేశ్ అన్నాడు. మరి అల్ప జనాభా వృద్ధి రేటు కలిగిన దేశం ఏది? రష్యా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకు తప్పు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ అన్నాడు, కానీ ఇది కూడా తప్పు. ఎందుకంటే 2011 సెన్సస్ ప్రకారం చైనా కాబట్టి ఆప్షన్ బి అనేది కూడా తప్పు. సో జనాభా వృద్ధి రేటు అధికంగా కలిగినటువంటి దేశం నైజీరియా అన్నాడు. మరి ఆ వృద్ధి రేటు ఎక్కువగా ఎవరికి ఉంది? నైజీరియాకు ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్. అలాగే అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్ అన్నాడు కాబట్టి జనసాంద్రత అత్యధికంగా బంగ్లాదేశ్ కలిగి ఉంది కాబట్టి డి కూడా కరెక్ట్. కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం పైవానిలో ఏది లేదా ఏవి సరైనవి అంటే కేవలం మనకి ఇక్కడ సి మరియు డి మాత్రం